వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మసాలా ఆలు కర్రీని చేయబోతున్నానండి. అందుకు కావాల్సిన పదార్థాలు కొబ్బరి, జీలకర్ర, లవంగాలు, తెల్లవాయలు, మిరియాలు, చెక్క, ఇలాచి, కొంచెం అదరక్ అండి, అదే అల్లం, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత కొత్తిమీర, ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం మసాలాకంతా కొంచెం నీళ్ళు వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే పేస్ట్ లాగా తయారవుతుందండి. ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ తయారుగా ఉన్నప్పుడు తర్వాత మనము ఆలూని ఇలా పీల్ చేసుకోవాలండి. పచ్చి ఆలూనే ఇలా పీల్ తీసేసి మనం సన్నగా ముక్కలుగా చేసుకోవాలి. అందుకని ఫస్టే ఆలూకు అన్నిటికీ బంగాళాదుంపలకంతా పీల్ తీసేసి నేను సన్న ముక్కలుగా చేసుకొని పెడుతున్నానండి. ఇలా సన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఈ కర్రీకి ఇలా మసాలా చేసేటప్పుడు ఆలూల్ని ఇలా సన్నగా తరిగి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించే విధంగా చూసుకొని చేసుకోండి. మీరు కూడా చాలా బాగా ఉంటుందండి. ఇది రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుందండి. సెమీ గ్రేవీ ఆలూ మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సన్న ముక్కలుగా చూడండి, ఈ విధంగా చేసుకోవాలండి. చాలా లావుగా కాకుండా ఇలా సన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఇలా నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలండి. లేకోకుంటే బంగాళదుంపలు కందిపోతాయి. అందుకని ఇలా నీళ్ళల్లో వేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి తరిగిన తర్వాత. ఎందుకంటే మనము మసాలా వేయించుకోవాలి కాబట్టి. ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3-4 స్పూన్ల నూనెని వేసుకోవాలండి. ఇలా నూనె కాగించుకోవాలి. ఇలా కాగిన తర్వాత మనం మసాలా ముద్దని, మిక్సీలో వేసుకున్న మసాలా ముద్దని ఇలా వేసి వేయించుకోవాలండి. మసాలా ముద్దని ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోకి టమోటా ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు మసాలా ముద్దని, టమోటా ముక్కల్ని కూడా కలిపి వేయించుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే మసాలా మాడిపోదండి, చాలా బాగా వేగుతుందండి. దాంట్లోకే 1 స్పూన్ ఉప్పు, పసుపు, కారము వేసుకోవాలండి. ఇవి మీ కూరని బట్టి వేసుకోండి. నేను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి. ఇది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు ఇలా అవి కూడా వేసి మసాలాని బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా దగ్గరగా కలర్ కూడా చేంజ్ అయింది. ఈ విధంగా వేసి వేయించుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన ఆలు ముక్కలను, బంగాళాదుంప ముక్కలను ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ మసాలాలో అంతా బాగా కలుపుకోవాలి. ఇలా సన్నగా తరుక్కుంటేనే టేస్ట్ బాగా ఉంటుందండి. బంగాళాదుంపల్ని ఎప్పుడు చేసుకుంటే తాలింపుల కంటే ఇలా ఒకసారి సెమీ గ్రేవీ మసాలా ఆలు కర్రీ చేసుకోండి. చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత మిక్సీలో కొంచెం నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని ఈ కూరలోకి వేసుకోవాలండి. తర్వాత కూర ఉడికిన తర్వాత కసూరి మేతి పొడిని కూడా వేసి కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపిన తర్వాత కూరకు లాస్ట్లో కొత్తిమీరను చల్లి దింపేసుకోవడమేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కుర్మా కంటే ఇది బాగా ఉంటుంది.